బిజినెస్ కి కస్టమర్స్ ఈజీగా తెప్పించుకునే పీపుల్ ఏంటంటే ఈ ప్రాసెస్ అయితే ఫాలో అవుతారని మీకు తెలుసా? ఆ ఫార్ములా ఏంటంటే ఐడియా. అదేంటి అనేది ఈ వీడియోలో అయితే మనం అయితే నేర్చుకుందాం. సో ఈ రోజు ఏంటంటే 100 డేస్ బిజినెస్ మార్కెటింగ్ సిరీస్ లో ఏంటంటే డే 4. మనం ఏంటంటే ఈ పర్టికులర్ డే లో కస్టమర్ జర్నీ గురించి డిస్కస్ అయితే చేసుకోబోతున్నాం. ఏంటి కస్టమర్ జర్నీ? మార్కెటింగ్ చేసేస్తే అందరూ కూడా సక్సెస్ అయిపోతుంది అని అయితే అనుకుంటారు. డైరెక్ట్ గా సక్సెస్ అనేది అవ్వదండి. మనం ఏంటంటే ఈ ప్రాసెస్ ని అర్థం చేసుకోవాలి. అదేంటి అంటే కస్టమర్ ఎప్పుడైతే మన పర్టికులర్ ప్రోడక్ట్ గురించి బ్రాండ్ గురించి తెలియనప్పటి నుంచి ఏంటంటే సేల్ అయ్యేంత వరకు ఏంటంటే మిడిల్ ఆఫ్ ది పర్టికులర్ ప్రాసెస్ ఏదైతే జరుగుతూ ఉంటుందో దీన్నే కస్టమర్ జర్నీ అంటారని అయితే మీకు అయితే తెలుసా? ఇక్కడ ఐడియా ఫార్ములా అనే దాన్ని బిగ్గెస్ట్ బిజినెస్ ఆఫ్ పీపుల్ ఆఫ్ ద యూస్ అయితే చేస్తారు. ఏ అంటే అటెన్షన్, ఐ అంటే ఇంట్రెస్ట్ అండ్ డి అంటే డిజైర్, ఫోర్త్ వన్ ఏ అంటే అగైన్ యాక్షన్. సో అటెన్షన్ లో వచ్చేసి అవేర్నెస్ అయితే మనం అయితే క్రియేట్ అయితే చేయాలి. ఓకే, అంటే ఎడ్యుకేట్ చేస్తూ మన ప్రోడక్ట్ ఎలా హెల్ప్ అవుతుంది అనేసి. అండ్ ఐ అనే పర్టికులర్ దాంట్లో ఇంట్రెస్ట్ ని క్రియేట్ అయితే చేయాలి. అంటే ఏదైతే ఆ ప్రాబ్లమ్స్ ని పర్సన్ ఫేస్ చేస్తున్నారో దానికి సొల్యూషన్. డి అనే దాంట్లో డిజైర్ లో వచ్చేసి ఏంటంటే టెస్టిమోనియల్ చూపించి ఆల్రెడీ చాలా పీపుల్ దీన్ని తీసుకున్నారు, హ్యాపీగా ఫీల్ అయ్యి ఉన్నారు, మీరు కూడా తీసుకుంటే మీరు హ్యాపీగా ఫీల్ అవుతారని ఒక కోరికను క్రియేట్ అయితే చేయాలి. ఫోర్త్ స్టేజ్ యాక్షన్ అనే దాంట్లో ఏంటంటే సేల్ అనేది ఆబ్వియస్ గా కస్టమర్ సైడ్ నుంచే పర్చేజ్ అయితే చేస్తాడు. ఈ ప్రాసెస్ ని ఏంటంటే క్లియర్ గా స్టెప్ బై స్టెప్ చేయడానికి నెక్స్ట్ అప్కమింగ్ మరింత ఎడ్యుకేషన్ వీడియోస్ ఏంటంటే ఈ బిజినెస్ మార్కెటింగ్ సిరీస్ లో తీసుకొని వస్తున్నాం. సో ఫాలో అయ్యేసి వెంటనే ఎవరికైతే హెల్ప్ అవుతుందో వాళ్ళకైతే షేర్ అయితే చేయండి. కామెంట్ సెక్షన్ లో నెక్స్ట్ ఏ వీడియోస్ కావాలో కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్.